నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైమ్. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. కేంద్ర మంత్రి బండి సంజయ్ తన కుటుంబంపై వచ్చిన వివాదాలు, తన కుమారుడిపై నమోదైన కేసు నేపథ్యంలో తీవ్ర భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. రావణుడు హనుమంతుడి తోకకు నిప్పు పెట్టినట్లే తన కుటుంబానికి నిప్పు పెట్టిన వారిపై రాజకీయంగా చట్టపరంగా పోరాడతానని హెచ్చరించారు. తన కుటుంబాన్ని, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టబోనని హెచ్చరించారు. అలాగే తాను హిందూ ధర్మ పరిరక్షణ కోసం పోరాడుతున్నానని పేర్కొంటూ ప్రతి హిందువు తనకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. తన కుమారుడు తప్పు చేయలేదని చెబుతున్నారని తెలిపారు. అయితే నిజానిజాలు కోర్టులే తేలుస్తాయని, ఒకవేళ తప్పు చేసినట్లు నిరూపణ అయితే చట్ట ప్రకారం శిక్ష అనుభవించాల్సిందేనని బండి సంజయ్ చెప్పారు. చట్టం ముందు అందరూ సమానమేనని, కోర్టు నిర్ణయం నాకు శిరోధార్యమన్నారు. ఇక తన రాజకీయ పోరాటంలో కుటుంబానికి, ముఖ్యంగా తన కుమారుడికి తగిన సమయం ఇవ్వలేకపోయానని, ఈ పరిస్థితికి తాను కొంతవరకు కారణం అయి ఉండవచ్చునని తీవ్ర భావోద్వేగంగా మాట్లాడారు బండి సంజయ్. తెలంగాణ సమాజాన్ని క్షమించమని కోరారు. ఇక మరోవైపు బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో సైబరాబాద్ పోలీసులు సిట్ నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించగా ఆయన అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చారు. శేర్లింగంపల్లి, గచ్చిబౌలితో సహా అనేక ప్రాంతాల్లో బండి భగీరథ్ పరారీలో ఉన్నట్లుగా పోస్టర్లు అయితే వెలిశాయి. అసలు బండి భగీరథ్ నిజంగానే తప్పు చేసుంటే చట్టం శిక్షిస్తుంది. కానీ రాజకీయ రంగు పులుముకుందా అంటే పులుముకుంటుంది అనే రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నిజంగా బండి సంజయ్కి దీనిలో సంబంధం ఏంటి? బండి సంజయ్ భావోద్వేగానికి గల కారణాలేంటి? నిజంగా బండి భగీరథ్కి, బండి సంజయ్కి మధ్య ఏదన్నా ఉంటే కుటుంబంగా చూడాలి, కానీ రాజకీయంగా ఇలా చేయటం ఏంటి అనే వారిలో మాటల్లో వాస్తవం ఉందా? నెక్స్ట్ బండి సంజయ్ ఏం చేయబోతున్నారు? ఈ యొక్క పరిస్థితి బండి సంజయ్ యొక్క రాజకీయ లైఫ్కి మొత్తానికి ఎండ్ కార్డ్ పడబోతుందా, లేదంటే ఇది మొత్తం కలిపి ఆయనకు అడిషన్ అయ్యి రేపొద్దున రానున్న రోజుల్లో మరింత బలీయమైన శక్తిగా ఆయన మరి ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉందా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో అందుబాటులో ఉన్నారు, స్టూడియోలో అందుబాటులో ఉన్నారు బీజేపీ యువమోర్చా నేత కొట్టే మల్లికార్జున గారు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు సుధాకర్ గారు జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు. ఇక కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు కూడా మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. ముందుగా మనం కొట్టే మల్లికార్జున గారితో మాట్లాడదాం. బీజేపీ యువమోర్చా నేత మల్లికార్జున గారు నమస్తే అండి. నమస్తే అండి. మల్లికార్జున గారు, గడిచిన 4-5 రోజులుగా పరిస్థితులు ఏంటో మీకు తెలుసు. మరి బండి సంజయ్ గారు నిన్న హనుమాన్ జయంతి సందర్భంగా అక్కడ ఒక ర్యాలీలో ఆయన మాట్లాడటం జరిగింది. దీన్ని ఎలా చూస్తారు? నిజంగా బండి సంజయ్ గారి మీద కుట్ర చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? అసలు భగీరథ తప్పు చేయకపోతే ఇప్పటి వరకు భగీరథ బయటికి ఎందుకు రాలేదు? బయటకు వచ్చి నేను తప్పు చేయలేదని చెప్పాలి కదా. అందరిలోనూ ఒకటే ప్రశ్నలు. జరుగుతున్న పరిణామాలను మీరు ఎలా చూస్తారు? ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ వీక్షకులకు, అదేవిధంగా డిబేట్లో పాల్గొన్నటువంటి పెద్దలకు అందరికీ నమస్కారాలు అండి. నమస్తే. ఈరోజు ఒకటి స్పష్టంగా చూడాలి సార్, సోషల్ మీడియా వచ్చిన తర్వాత అది ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, డిజిటల్ ప్లాట్ఫామ్ కావచ్చు, ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకోవడానికి కూడా చాలా సమయం పడుతుంది ఎవరికైనా. ఇంకొకటి, ఈరోజు ఫస్ట్ బండి సంజయ్ అన్న గారి ప్రస్థానం తీసుకున్న, ప్రస్తుతం ఏదైతే అంశం తీసుకుందో మన సాయి భగీరథ్ అన్న గురించి జరిగినటువంటి చర్చ గురించి మనం మాట్లాడుకుందాం. నిజంగా చిత్తశుద్ధి ఉంటే, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, లేదంటే ఆరోపణలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తున్నాం, ఇది రాజకీయ కుట్ర కోణం. ఎందుకంటే పాడి కౌశిక్ రెడ్డి ఇష్యూ నుంచి ఇది డైవర్ట్ చేసి బండి సంజయ్ అన్న ఫ్యామిలీ వైపుకి దీన్ని తీసుకెళ్ళి వాళ్ళు లబ్ధి పొందాలని ఒక కోణంలో ఇది దాగి ఉందన్నమాట ముమ్మాటికి వస్తాం. ఈరోజు చట్టం మీద అవగాహన లేనటువంటి వ్యక్తులు మాత్రమే చాలా చులకనగా మీమ్స్ను జోడించి ఒక కేంద్ర హోమ్ మినిస్టర్కి సంబంధించినటువంటి కుటుంబం మీద బురద జల్లడం నిజంగా సిగ్గుచేటు. ఒకటి సార్, మల్లికార్జున గారు, ఒకటి ఆ బాబు మీద అలిగేషన్స్ వచ్చాయి. ఏ అలిగేషన్స్ వచ్చినా కూడా నేను ఇది చేయలేదని ముందుకొచ్చి మాట్లాడొచ్చు కదా. భగీరథ్ ఎందుకు ఇప్పటి వరకు బయటికి రాలేదని అడిగే వాళ్ళకి మీరు సమాధానం సార్, ఒకటి స్పష్టంగా లైంగిక ఆరోపణలు వేరు, లైంగిక వేధింపులు వేరు, లైంగిక దాడి వేరు, అమ్మాయి మీద రేప్ చేసే కేసులు డిఫరెన్స్. ఫస్ట్ వీటి మీద అవగాహన తెలుసుకోవాలని చెప్పి, చట్టం మీద అవగాహన తెలుసుకోవాలని చెప్పేసి రాజకీయ నాయకులను కోరుతున్నా. అదేవిధంగా బండి సంజయ్ అన్న కుటుంబాన్ని టార్గెట్ చేసి లబ్ధి పొందాలనుకున్నటువంటి ఇతర పార్టీలను కూడా
కూడా నేను కోరుతున్నాను, వాళ్ళని డిమాండ్ చేస్తున్నాను. ఒకటి సార్, ఇది స్పష్టంగా ఒక హనీ ట్రాప్ టైప్ ఆఫ్ ఒక కేసు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు ఒక అమ్మాయి అంటే మనం రాజకీయాలకు అనుగుణంగా పర్సనల్ లైఫ్ ఉంటుంది, ప్రొఫెషనల్ లైఫ్ ఉంటుంది. ఈరోజు ప్రొఫెషనల్ లైఫ్లో పొలిటికల్ కెరీర్లో బండి సంజయ్ అన్న గారు ఒక సాఫ్రాన్ వారియర్ ఫర్ తెలంగాణ టైగర్, తెలంగాణ బ్రాండ్. ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీని గత అసెంబ్లీ ఎన్నికల్లోనే తీసుకొచ్చే విధంగా అంటే గవర్నమెంట్ ఫామ్ చేసే విధంగా ముందుకెళ్ళినటువంటి ఒక సాఫ్రాన్ వారియర్. అదేవిధంగా ఈరోజు కేంద్ర హోం సహాయక శాఖ మంత్రిత్వ హోదాలో ఈరోజు బండి సంజయ్ అన్న గారు పనిచేస్తున్నారు. కేవలం ఆయనను ఎదుర్కొనలేక, ఢీగొట్టలేక, ధైర్యంగా ఆయనతో యుద్ధం చేయలేక ఒక ఫ్యామిలీని అడ్డుపెట్టుకొని రాజకీయ కుట్ర కోణంలో బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేసాయి. దానికి ఇతర పార్టీలు కూడా మద్దతు పలుకుతున్నాయని చెప్పి స్పష్టంగా పేర్కొనవచ్చు. ఎందుకంటే ఈరోజు ఒకటి స్పష్టంగా చెప్తున్నాను సార్ శెట్టి గారు, నరహర్ శెట్టి గారు, ఎందుకంటే ఈరోజు డిసెంబర్ 31, 2025లో నుంచి మే 8 ఈరోజు 2026 చూసుకుంటే దాదాపు 6 నెలల కాలం ఉంది. నిజంగా బండి భగీరథ్ గారు అంటే ఏదైతే లైంగిక వేధింపులు కానీ, లైంగికకు సంబంధించిన ఆరోపణలు కానీ దాడి చేసింటే ఈ 6 నెలల కాలం ఎందుకు పట్టింది? ఈరోజు స్పష్టంగా ఒకటే చెప్తున్నాం. ఒక అమ్మాయి ముసుగులో ఆ అమ్మాయి ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా భగీరథ్ అన్నకి పరిచయం. సో ఈరోజు మనం యాజ్ పర్ ఎడ్యుకేటెడ్ పర్సన్గా కానీ, అడ్వాన్స్ టెక్నాలజీ పరంగా కానీ, ఒక కల్చర్ పరంగా చూసుకుంటే అడల్టరీ సెక్స్ అంటే ఒక అమ్మాయికి అబ్బాయికి ఇష్టం ఉంటే బిఫోర్ మ్యారేజ్ అయినా ఆఫ్టర్ మ్యారేజ్ అయినా సమ్మతమే అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తుంది. సార్ ఒకటి, ఆ అమ్మాయి మైనరా మేజరా అని నిరూపించాల్సింది ఎవరు? డిబేట్లో పాల్గొన్నటువంటి పెద్దలు కాదు, నేను కాదు, మీరు కాదు. ఒకటి చట్టం ఆర్టికల్ 14 ప్రకారం ఇండియన్ కాన్స్టిట్యూషన్ లా బైలా ఏం చెప్తుంది? రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. అదే మా బండి సంజయ్ గారు నిన్న జరిగినటువంటి హనుమాన్ జయంతిలో స్పష్టంగా చెప్పారు. కేసు నమోదైంది కదా భగీరథ్, ఇది అమ్మాయి మైనర్ అనే కేసు నమోదైంది సార్. ఇది ఎట్లాంటి అంశం ఏంటంటే ఒక మహిళకు సంబంధించిన అంశం, అదేవిధంగా ఒక పరువు గల బాధ్యత గల ఒక కేంద్ర సహాయక శాఖ మంత్రి కుమారుడికి కుటుంబానికి సంబంధించిన అంశం. దీన్ని ఏం చెప్పాలంటే సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ లాగా చూడాలి. ఒకటి, ఇది చాలా సెన్సిటివ్ అండ్ కాంప్లెక్స్ మ్యాటర్ అండ్ ఇందులో నిజానిజాలు వెలుగులోకి ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం, డీసీపీ రితురాజు గారి నేతృత్వంలో ఒక సెట్ని ఏర్పాటు చేశారు. ఆల్రెడీ ఈరోజు ముందస్తు బెయిల్ కింద భగీరథ్ గారు కూడా ఒక ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ముందస్తు బెయిల్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఎందుకు? ఆ ఎఫ్ఐఆర్ కంప్లైంట్లో ఏం స్పష్టంగా చెప్పారు భగీరథ్ గారు? నాకు ఈ అమ్మాయి ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యింది, అదేవిధంగా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మేమందరం కూడా ఆధ్యాత్మిక పర్యటనలు కానీ, కుటుంబ పార్టీలకు కానీ, సమావేశాలకు కానీ మేము టెంపుల్ విజిటింగ్ కూడా వెళ్ళాము. కానీ గత కొద్ది రోజులుగా వీళ్ళ బ్లాక్మెయిలింగ్ అంటే ఒక కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి కొడుకు కావడంతో వ్యక్తిగతంగా మమ్మల్ని హెరాస్ చేస్తున్నాడు, మాకు పెళ్లి చేసుకోవాలని తన మీద ఒత్తిడి చేశారని చెప్పేసి స్పష్టంగా కంప్లైంట్లో భగీరథ్ గారు ఇచ్చారు. ఈరోజు ఒకటి స్పష్టంగా చెప్తున్నాను సార్, అంటే మీడియా ముఖంగా, చట్టం అందరూ సమానలే, చట్టం ముందర అందరూ సమానలే. తప్పు చేస్తే ఖచ్చితంగా నిజాలు వెలుగులోకి వస్తాయి. నిన్న కూడా స్పష్టంగా పేర్కొన్నారు బండి సంజయ్ గారు, నా కొడుకు తప్పు చేస్తే ఖచ్చితంగా నా కొడుకు కూడా శిక్ష పడేంత చట్టం మన భారత రాజ్యాంగం ప్రకారం పేర్కొన్నారు. చట్టం ముందర అందరూ సమానమని స్పష్టంగా చెప్పారు సార్. ఈడ నేను ఒక్కటే విషయం స్పష్టంగా తలుచుకున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే పేర్కొన్నారో, నేను తప్పు చేస్తే అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా తప్పు చేస్తే తలదీసే చట్టం రావాలని చెప్పేసి ఆయన ఫైట్ చేశారు. ఇక్కడ కూడా బండి సంజయ్ గారు తన కుమారుడు నిజంగా తప్పు చేస్తే నా కుమారుడు కూడా శిక్ష పడాలని ధైర్యంగా, నిర్భయంగా, నిర్మోహమాటం లేకుండా చట్టాన్ని గౌరవిస్తూ ఒక కేంద్ర సహాయక శాఖ మంత్రి వ్యక్తిగా ఈరోజు మాట్లాడిన మాటలు చూస్తే నిజంగా ఈరోజు మాకందరికి స్ఫూర్తిదాయకంగా ఉంది సార్. ఒకటి, బండి భగీరథ్ నేను తప్పు చేయలేదు అని ప్రెస్ ముందుకు వచ్చి ఎందుకు ఇప్పటి వరకు చెప్పలేదు సార్? ఒకటి, ఆరోపణలు రావడం వేరు. ఇప్పుడు ఏ దాంట్లో అయినా కూడా క్రైమ్ జరిగినప్పుడు నిందితులు వేరుగా ఉంటారు, బాధితులు వేరుగా ఉంటారు, అక్యూజ్డ్ డిఫరెంట్. అంటే ఆరోపణలు ఇప్పటి వరకు మాత్రమే వచ్చాయి, ఏవి నిరూపణ కాలేదు. చాలామంది చూస్తున్న సోషల్ మీడియాలో బండి సంజయ్ అన్నని ఎదుర్కొనలేనటువంటి ఒక వర్గం ట్రోల్ చేస్తూ ఆయన రాజీనామా చేయాలి, కొడుకుని సరిగా పెంచలేదు, ఇలాంటివి ఫాల్తు మాటలు మాట్లాడే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, నిజంగా మీకు అంత దమ్ము ఉంటే రాజకీయ పార్టీలకు అతీతంగా భారతీయ జనతా పార్టీని ఎదుర్కొని ఒక కుటుంబాన్ని అడ్డుపెట్టుకొని సరిగ్గా పెంచలేదేమో అని ఆయనే డైరెక్ట్ గా చెప్పారు. ఆయన మాట్లాడిన మాటలు ఫాల్తు మాట అంటారా మీరు? బీజేపీ పార్టీని తెలంగాణలో కావచ్చు, అదే విధంగా బండి సంజయ్ అన్నని ఎదుర్కొనే దమ్ము లేక
ఈరోజు ఆయన కొడుకుని అడ్డు పెట్టుకొని రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలని చెప్పి ఇటు బీఆర్ఎస్ పార్టీ, ఒకవేళ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి చోద్యం చూసి ఉండొచ్చు. ఎందుకంటే ఈరోజు బీజేపీకి కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా ఈరోజు మాకు ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలుగానే మేము చూస్తాం. ఇంకొకటి సార్, మొన్ననే నేను ఒకటి విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. గత 6 నెలలు ఇండివిజువల్ ఎపిసోడ్ లాగా చేయొద్దు. మీకు ఇస్తున్నా సార్, ఇండివిజువల్ ఎపిసోడ్ శివలాల్ గారు ఒక్క నిమిషం మీరు మాట్లాడుతున్నారు స్టార్టింగ్ లోనే కాబట్టి మీకే కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి నాయకుల మీద అభిమానం ఉంది సార్. బీజేపీ ఎప్పుడైనా ఫైట్ చేసేది ప్రధాన ప్రతిపక్ష పార్టీల మీదనే, వ్యక్తుల మీద కాదు. ఒకటి పాలసీ మేకింగ్ మీదనే మేము ఫైట్ చేస్తాం. ఈరోజు నేను స్పష్టంగా ఒకటే చెప్తున్నాను సార్, డిసెంబర్ 31, 2025 నుంచి లైంగిక వేధింపులు ఆరోపణలు వచ్చాయని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు బాధితురాలు తరపున ఏదైతే కంప్లైంట్ రైజ్ చేశారో, సో ఈరోజు మే 8న కంప్లైంట్ ఇచ్చారని చెప్తున్నారు కదా, 6 నెలల సమయం పట్టింది. సరిగ్గా హైదరాబాద్ పర్యటనకి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వస్తున్నారని ముందు జాగ్రత్తతో ఈరోజు ఆయనను బద్నం చేయాలి, ఆయన కుటుంబాన్ని అడ్డు పెట్టుకొని, ఆయన కొడుకును అడ్డు పెట్టుకొని లబ్ధి పొందాలని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అధికార కాంగ్రెస్ పార్టీ కూడా చోద్యం చూస్తూ ఈ రోజు లబ్ధి పొందాలని ఖచ్చితంగా చట్టం ముందర అందరూ సమానులే. ఈ రోజు భగీరథ్ గారి మీద వస్తున్నటువంటి ఆరోపణలు జస్ట్ ఆరోపణలు మాత్రమే. నిజంగా ఒక అమ్మాయి ఆమె మీద వేధింపులు కానీ దాడి జరిగితే ఇన్ని రోజులు అంత తీసుకోవాల్సిన అవసరం లేదు సార్. విత్ హెబియస్ కార్పస్ ప్రకారం జస్ట్ 24 గంటల్లోనే ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు సార్. రైట్, మల్లికార్జున గారు మళ్ళీ మాట్లాడతాం మీతో. మనం ఒకసారి కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారితో మాట్లాడదాం. శివకుమార్ లాల్ గారు నమస్తే సార్. లక్ష్మణ గారు నమస్తే. ముందు బీఆర్ఎస్ అనలిస్ట్ ఎవరైనా ఎవరండి? బీజేపీ ఇంకా బీజేపీ యువ మోర్చా నేత. ఓకే, గివ్ హిమ్ ఛాన్స్. మీరు ఇందాక మాట్లాడారు, మీరు మాట్లాడండి. ఈయన కాంగ్రెస్ మీద చోద్యం చూస్తున్నారు మాట్లాడారు, ముందు మీరు మాట్లాడండి, ఆ తర్వాత రాజకీయ విశ్లేషకులు మాట్లాడతారు, ఆయన మాట్లాడతారులే. మీరు అదే అడిగినా నేను. ఇప్పుడు ఆల్రెడీ మల్లికార్జున్ మాట్లాడింది నేను విన్నా. ఆయన మొత్తం పార్టీ స్టాండ్ తీసుకొని మాట్లాడుతుంది, కానీ అక్కడ తప్పు ఏం జరిగింది అనే దాని మీద మాట్లాడాల. ఇప్పుడు సాధారణమైన ఒక ఫ్యామిలీకి కానీ ఇన్ జనరల్ గా ఎవరికైనా జరిగితే ఒక్కసారి కంప్లైంట్ జరిగిందంటే ఫస్ట్ ముందు తీసుకపోయి లోపలేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఈరోజు అబ్స్కాండింగ్ ఉండాల్సిన అవసరం ఏంది? ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఈరోజు బండి సంజయ్ అధికారంలో ఉన్నాడు. ఈరోజు ఆయన చాలా సౌమ్యుడు, లేకపోతే గీరు అని మల్లికార్జున ఓకే బండి సంజయ్ దగ్గర ఆయనకు మంచి మార్క్స్ రావాలని మాట్లాడుతుండొచ్చు, నేను కాదంటలేను. బట్ వేరాస్ అక్కడ ఒక ఏమంటారు, ఒక పిల్ల అంటే 16 years 17 years అమ్మాయి అక్కడ అంత ఈజీగా వచ్చి అది చేయాలి అంటే వాళ్ళు ఇంకొకటి ఆలోచించాలి. వాళ్ళు ఏదో టూర్ పోయిండ్రు అనే దాన్ని ఇది అండి. ఇప్పుడు ఆల్రెడీ మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఉంటే తిరగడము, తాగడము, డ్రగ్స్ తీసుకోవడం, లేకపోతే సిగరెట్లు తాగడము, మత్తు పదార్థాలు వాడడం అనేది సిగరెట్ వేరు, డ్రగ్స్ వేరు సార్. డ్రగ్స్ అనే మాట మీరు డ్రగ్స్ అనే మాట మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? మల్లికార్జున్, సిగరెట్ లో కూడా మత్తు పదార్థాలు వేసి తాగేటోళ్ళు ఉన్నారు, అది కూడా మనం చూస్తున్నాము. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా కూడా చెప్పడం. ఆ విషయంలో మిమ్మల్ని ఖచ్చితంగా మేము అభినందిస్తాం సార్. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వము డ్రగ్స్ ని విచ్చలవిడిగా ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్, సో ఆ డ్రగ్స్ విషయంలో అయితే రేవంత్ రెడ్డి గారిని మేము ఖచ్చితంగా అభినందిస్తాం సార్. ఇవన్నీ జస్ట్ భగీరథ్ గారి మీద వచ్చినటువంటి ఆరోపణలు సార్ ఇవన్నీ. ఇప్పుడు మీరు మల్లికార్జున్ మాట్లాడుతున్న దాంట్లో నేను ఏమంటున్నా అంటే, అక్కడ నీకు సంబంధించిన పర్సనల్ గా, జస్ట్ టాకింగ్ అబౌట్ పర్సనలీ, డోంట్ టేక్ సెల్ఫ్ గా. అయితే ఇక్కడ నీకు సంబంధించిన, నీకు తెలిసిన ఒక చెల్లియో, ఒక నీ చుట్టాలలో వేరే అమ్మాయి ఉంటే యూ షుడ్ నాట్ టాక్ లైక్ దిస్. ఇమీడియట్ గా నువ్వు అట్లా మాట్లాడవు. ఇక్కడ జరిగిన సంఘటన మీద ఎవడని ఉండని వాడు, ఎవడు కొడుకని ఉండని, ఏమని ఉండని. దిస్ ఇస్ మై అపీల్ టు పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఎందుకంటే జరిగిన సంఘటన ఇప్పుడున్న పరిస్థితిలో
పిల్లలు చెడిపోతున్నారు, పిల్లలు మత్తుకి లేకపోతే మధ్యరాత్రికి ఓయోకి బానిసలు అవుతున్నారంటే అది తల్లిదండ్రి వల్ల కూడా తప్పు జరుగుతుంది అనేది మొదటి నా ప్రశ్న. రెండోది ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది గమనిస్తలేరు అనేది నా ఫస్ట్ తల్లిదండ్రి మీద నాకు ఎవరైనా ఉండే నాకు, ఈవెన్ మాకు కూడా పిల్లలు ఉన్నారు, మా పిల్లలు అట్లా లేరు అనేది నేను ఇంత స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే తల్లిదండ్రి కరెక్ట్ గా ఉంటే పిల్లలు ఇట్లా ఉండరు అనేది నాకు ఉన్న నమ్మకము. నేను అది పాటిస్తాను కూడా. నేను గత 20 సంవత్సరాల కిందనే ఆల్మోస్ట్ ఆల్ సోనియా గాంధీ గారు కానీ మా హైకమాండ్ కి లెటర్ రాయడం జరిగింది. ఒక చట్టం తీసుకురండి, ఒక బండి సంజయ్ లాగా ఒక మంత్రి ఉంటే ఆ ఎంటైర్ ఫ్యామిలీకి ఎవరికి కూడా 15 సంవత్సరాల వరకు టికెట్ ఇవ్వద్దు. ఒకటి. రెండోది, వాళ్ళ పిల్లలకి తండ్రితో పాటు పిల్లలు పోతే భార్య పోతే వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వండి. బట్ వేరాస్ వాళ్ళు సపరేట్ గా పోయినప్పుడు మటుకు వాళ్ళు విఐపి ట్రీట్మెంట్ ఇవ్వద్దు అనే రకంగా నేను రాసి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ సంఘటనలు 2004 నుంచి ఎన్నో జరిగినాయి. మంత్రుల పిల్లలు వాళ్ళ విచ్చలవిడితనం. ఒకటి yes, మీరు చెప్పిన దానిలో ఒకటి చెప్పండి, ఇది ఆరోపణలుగా చూస్తారా? ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి అబ్బాయి కలిసి ఉండటము, ఆ అమ్మాయి అన్నం తినిపించడం, ఇవన్నీ అదేవిధంగా ఏదైతే తల్లి కంప్లైంట్ చేసిందో ఆవిడ బగి ఫోటో వచ్చింది, ఆ ఫోటో చూడని చెప్పి ఎంత క్లోజ్గా మాట్లాడతాం, ఇవన్నీ కూడా వాళ్ళ ఫ్యామిలీతో అతను వెళ్ళిన వీడియోలు కూడా వచ్చినాయి. ఇవన్నీ ఇప్పుడు దాకా మనం మాట్లాడుకోవటం, వీడియోలను చూసే కానీ ఏం జరిగింది అనేది ఇంతవరకు తెలియదు కదా. మనం వన్ సైడ్గా మరి ఏ రకంగా మాట్లాడతాం? తప్పు చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు కూడా కదా. ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు, ఒక క్లోజ్ మూమెంట్ వేరు, దానికి సెక్షువల్ హెరాస్మెంట్ వేరు, తర్వాత లైంగిక వేధింపులు వేరు, లైంగికం జరిగింది వేరు, దాడులు వేరు. ఇప్పుడు ఆడ ఒక్కసారి క్లోజ్నెస్ వచ్చిన తర్వాత ఆ పిల్లోని మెంటాలిటీ, ఆ ఉండే స్టైలు, ఆ బిహేవియరు, లేకపోతే తండ్రికి ఉన్న పరపతి, ఇవన్నీ కూడా బహుశా తీసుకుంటాను ఎందుకు అనుకోరు? ఎందుకంటే ఫామ్ హౌస్లు పోవడము, మొయినాబాద్లు ఉండడము, నైట్ అవుట్స్ ఉండడము తండ్రి ఒకసారి గమనించాలా. ఎవరైనా ఉండండి, నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బండి సంజయ్ అండ్ ఆల్. ఇప్పటిదాకా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, చైర్మన్లు వాళ్ళ పిల్లలు చేస్తున్న అగాధం ఈరోజు చాలా మరీ ఓవర్ గా విచ్చలవిడిగా అయిపోయింది. ఈరోజు ఇంకోటి ఏంటంటే సెల్ ఫోన్ ఉన్నది, ఆ సెల్ ఫోన్ ఉంది అంటే సెల్ ఫోన్ మంచితనానికి వాడుంటే సెల్ ఫోన్ ని మొత్తానికి విచ్చలవిడి భూతుల స్వర్గం అనే రకంగా సెల్ ఫోన్ ని వాడడం జరుగుతుంది. దాన్ని చూసి రకరకాలుగా ఇబ్బందులు చేయడం జరుగుతుంది. ఎక్కడైనా సరే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పిల్లలలో ఎవరికి కూడా మొత్తానికి ఒక సిస్టమ్ లేకుండా పోతుంది. మొత్తానికి వాళ్ళ తల్లిదండ్రులకు మటుకు బాధ్యత లేకుండా పోతుంది. ఈ కేసుల మటుకు ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ బండి సంజయ్ కొడుకు సౌమ్యుడు ఏం చేయలేడు అనే రకంగా ఆలోచిస్తే మటుకు ఇమీడియట్ గా ముందు ఆయన సరెండర్ చేయమని చెప్పండి. యాంటిసిపేటరీ బెయిల్ కి పోవద్దు. ఎందుకంటే నిజాయితీ పరుడు ఉంటే, అండ్ మోర్ ఎవర్ అక్కడ బండి సంజయ్ ఒక హోం శాఖ మంత్రి లాగా ఉన్నాడు కాబట్టే కేసు పెండింగ్ అవుతుంది అనేది కూడా అక్కడ అప్పీల్ చేస్తున్నారు. రెండోది, మొన్న 8th కేసు బుక్ చేసిన, రైట్, ఒప్పుకుందాం. అంతకుముందు గతంలో ఏం జరిగింది మనకు కూడా తెలియదు. 8th బుక్ చేసిన తర్వాత 8th రోజు బండి సంజయ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేదాకా ఆ అమ్మాయి రాత్రి 12 గంట వరకు కూడా పోలీస్ స్టేషన్ లో ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేయడానికి ఎంత సమయం పడుతుంది లక్ష్మీనాథ్ గారు? ఒకసారి అది ఆలోచించు. 12 గంట వరకు ఒక అమ్మాయి ఎఫ్ఐఆర్ బుక్ చేయడానికి ఉంది అంటే, ఈ రోజు ఇంకోటి, ఒక్కవేళ నిజంగా కంప్లైంట్ చేస్తే ఆ పిల్లోని మీద ఇమీడియట్ గా ఒకవేళ బండి సంజయ్ గాని హోమ్ మినిస్టర్ కొడుకు అనే రకంగా ఇట్లా కాకపోయింటే మామూలుడైతే తీసుకపోయి ఇప్పుడు లోపల లేకపోయేదా? తర్వాత మాట, మామూలుగా జనరల్ గా డౌరీ హరాస్మెంట్ కేసులో కూడా ఒక చిన్న కంప్లైంట్ చేస్తే ఫస్ట్ ముందు తీసుకపోయి పోలీస్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తుంది. అవసరం అనుకుంటే కస్టడీలో తీసుకుంటుంది. ఈ పిల్లోని ముందే పంపించి యాంటిసిపేటరీ తీసుకోమని చెప్పి ఇవన్నీ చేస్తుంటే మళ్ళీ బండి సంజయ్, నో డౌట్ బండి సంజయ్ మంచోడు ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు బండి సంజయ్ తెచ్చిండు అనే ఊపు ఉంది, దాన్ని కూడా నేను ఒప్పుకుంటా. ఎందుకంటే కేటీఆర్ తీసుకుపోయి మీ అమిత్ షాకే కంప్లైంట్ చేస్తే అమిత్ షా చెప్పిన తర్వాత కేటీఆర్ మాట విని బండి సంజయ్ పక్కన చెప్పి కిషన్ రెడ్డిని తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా మేము కూడా గమనిస్తున్నాం. బట్ వేరే మీ బండి సంజయ్ పక్కకు జరపడానికి మీ అమిత్ షా కేటీఆర్ మాటలు ఎందుకు అనేది మల్లికార్జున్ కి ఒక ప్రశ్న. సార్ ఒకటి సార్, శివలాల్ గారు ఒక్క క్వశ్చన్ సార్ మిమ్మల్ని, దానికి సమాధానం సూటిగా స్పష్టంగా చెప్పండి. మీరు
నిజంగా ఇప్పటి వరకు జరిగింది ఆరోపణలు కానీ ఏవైనా చూస్తే నిజంగా ఇది పక్క హనీ ట్రాప్ 5 కోట్లు డిమాండ్ చేశారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు భగీరథ్ గారు. ఇదంతా పక్కన పెడితే ఒకటి సార్, నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి మీద మాకు నమ్మకం ఉంది. నిజంగా ఎంఐఎం ఎమ్మెల్యే మీద ఏదైతే గతంలో రేపు జరిగిన ఒక ఇష్యూ ఉంది కదా, ఆ సంబంధించినటువంటి నిందితుడికి మీరు శిక్ష వేసే దమ్ము మీకు ప్రభుత్వానికి ఉందా? కేవలం భగీరథ్ గారి మీద వచ్చిన ఆరోపణల మీద మాట్లాడేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు గతంలో ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే కొడుకు ఈరోజు జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ ముందర ఒక కారులో ఆ అమ్మాయికి మద్యం దాపుతూ ఆమె మీద రేప్ చేస్తే అదే పబ్బు అమ్నిషియా పబ్బు దగ్గర జరిగిన సంఘటనని ఈరోజు ఒక బాధితుడుగా, ఒక చదువుకున్నటువంటి విద్యార్థిగా, ఒక బీజేపీ కార్యకర్తగా, ఒక కామన్ మ్యాన్గా నేను ఈరోజు విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను. దానికి శిక్ష వేసే దమ్ము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉందా అని నేను అడుగుతున్నాను అంతే. ఈరోజు నిజంగా భగీరథ చేస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేసి చట్టం ఆరోపణలు వస్తేనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. జరిగిన దాని కేవలం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మీరు అడిగారు కదా, ఆయన చెప్పనివ్వండి. చెప్పండి చెప్పండి. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇప్పుడు నువ్వు అనేది ఏంది, ఎంఐఎం నాయకుని అబ్బాయిని మందం కాల్పించిండు, లోపలేస్తే మా బండి సంజయ్ కొడుకుని ఏమంటున్నావు? నేను అలా అనలేదు సార్, మీరు బాగా స్పష్టంగా వినండి. ఆల్రెడీ ఒక అమ్మాయిని రేపు చేసినటువంటి వ్యక్తి మీద చర్యలు ఇప్పటికి కూడా తీసుకోలేదని చెప్పాను అంతే. బండి సంజయ్ కుమారుని సబ్జెక్టు, బండి సంజయ్ కుమారుని గురించి మాట్లాడు. నువ్వు ఎడ్యుకేటెడ్ బీజేపీ లీడర్ అంటే రేపు ఎంఐఎం కొడుకు మీద నువ్వు స్పెషల్ గా బీజేపీ పార్టీని మాత్రమే మీరు దుష్ప్రచారం చేస్తారు, బీజేపీ పార్టీ నాయకులనే టార్గెట్ చేస్తారు. ఎంఐఎం ని గానీ లేదంటే బీఆర్ఎస్ పార్టీని గానీ ఎవరు అన్యాయాలు చేసినా వాటి గురించి మీరు బాధ్యత గల ఒక పౌరునిగా గానీ బాధ్యత గల అధికార కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా మీరు వాటి మీద చర్యలు తీసుకోరా సార్? అదొకటి స్పష్టంగా చెప్పండి. నేను మల్లికార్జున్, నేను ఇప్పుడు మనం ఈ రోజు జరుగుతున్న డిబేట్ బండి సంజయ్ కొడుకు సబ్జెక్ట్ జరుగుతుంది. నువ్వు పొలిటికల్ లీడర్ లాగా ఈ సబ్జెక్ట్ మాట్లాడతావా, లేకపోతే ఇప్పటి వరకు జరిగిన కేసులు అన్ని గురించి మాట్లాడతావా? మీరు చాలా మేధావి. నేను మీకు ఒకటే స్పష్టంగా ఒకటే అడుగుతున్నాను సార్, మీరు చాలా సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో. ఈరోజు ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఎందుకంటే బండి సంజయ్ అన్నని ఎదుర్కొనే దమ్ము లేక కొంతమంది వ్యక్తులు రాజకీయ పార్టీలకు అతీతంగా ఈరోజు ఏకమయ్యారు. ఈరోజు నెక్స్ట్ టార్గెట్ వెస్ట్ బెంగాల్ తర్వాత ఈరోజు నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ. తెలంగాణ పార్టీలో భారతీయ జనతా పార్టీ సీఎం ఇద్దరే, ఒకటి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. సో వీళ్ళని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? వీళ్ళు ఎక్కడెక్కడ అవకాశం కోసం ఎదుర్కొన్నటువంటి వ్యక్తులందరూ ఏకమయ్యారు సార్. అంతే సార్, అమ్మాయి ముసుగులో బండి సంజయ్ అన్నని టార్గెట్ చేస్తున్నారు సార్, స్పష్టంగా ఇది తెలుస్తుంది సార్. మల్లికార్జున్, నువ్వు స్టూడియోలో ఉన్నావు, ఎందుకంటే నీ వాయిస్ ఎక్కువ వస్తుంది, మా వాయిస్ అలా ఏం లేదు సార్. నేను ఎందుకు చెప్తున్నా అంటే, నువ్వు పార్టీ పరంగా మాట్లాడతావా, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, లేకపోతే మణిపూర్, తమిళనాడు అన్ని మాట్లాడదాం, దానికి కూడా నేను మాట్లాడతా, అది వేరు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న టాపిక్ ఏంది, బండి సంజయ్ కుమారుని మీద జరుగుతున్నదా ఏదైతే దాడి ఆయన చేసిండో దాని మీద కేసు. ఒకవేళ నిజంగా కూడా మల్లికార్జున్ గాని బండి సంజయ్ గాని ఈరోజు నీ కొడుకు సౌమ్యుడు, చాలా క్లియరు, చాలా మంచోడు అనే నీకు ఆలోచన ఉంటే, ఇప్పుడు యాంకర్ లక్ష్మీనాథ్ గారు చెప్పినట్టు నువ్వు ముందు ప్రొడ్యూస్ చేయి. నువ్వు నీ బండి సంజయ్ నిజాయితీ పరుడు, నా కొడుకుని నేను మంచిగా పెంచినా, నేను వాడు ఉత్తముడు అనే రకంగా ఉంటే నువ్వు ఫస్ట్ పోలీస్ స్టేషన్ లో సరెండర్ చేయి. ఎందుకు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటున్నావు? యు నో దాట్ యువర్ సన్ ఈస్ డూయింగ్ ఆల్ మిస్చియస్ థింగ్స్ అండ్ హిస్ బిహేవియర్ ఇస్ నాట్ గుడ్. అదే సార్, యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటే తప్పు చేసినట్టు ఒప్పుకోవడం అది కరెక్ట్ అంటారా? యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటారంటే అనుమానం ఉంది. నిన్న బండి సంజయ్ గారు బయట ఒకసారి ప్లే చేయండి, ఆయన మాట్లాడింది శివలాల్ గారు వింటారు. బండి సంజయ్ గారు బయట ఒకటి ప్లే అవుతూ చూద్దాం. భయపడే వ్యక్తి కాదన్న, ఇంత పెద్ద సమాజం. అరే శ్రీరామచంద్రుడికే అరణ్యవాసం తప్పలే, సీతమ్మ మీద అపవాదాలు వేస్తే సీతమ్మని అడుగు పంపి ఇవాళ రాముల వారు అరణ్యవాసం చేసి ఇవాళ తప్పుడు కాదని నిరూపించుకొని ఆదర్శ రాముడు, అందాల రాముడు, అందరి రాముడు, మనందరి రాముడు లెక్క మనకు ఆదర్శ రాముడు అనే వ్యక్తి మన శ్రీరామచంద్రుడు అన్న. నా భుజం మీద కాశ్యాపు జెండా ఉంది, నా శిరస్సు మీద అమ్మవారి ఆశీస్సులున్నాయన్న. ఇక్కడ భయపడే ప్రసక్తులేనా? రే ఆంజనేయ స్వామి
ఆంజనేయ స్వామికి నిప్పు పెడితే అదే నిప్పుపై లంకను మొత్తం ఎట్లా దానం చేసిందో ఇలా బండి సంజయ్ని గెలికిరి వాళ్ళ మీరు పెట్టిన నిప్పు ఒక ఆంజనేయ స్వామిలాగా ఈ దళారుల వ్యవస్థను, ఈ అక్రమార్క వ్యవస్థను, ఈ కుటుంబ వ్యవస్థను, ఈ అవినీతి వ్యవస్థను పక్కా దగ్ధం చేస్తా, దహనం చేస్తా, ఇదే కాషాయపు జెండా పడతా తెలంగాణ మొత్తం చుట్టుముట్టి ఈ రోజు ఎవరైతే కుట్రలు చేస్తుండో, ఎవరైతే కుతంత్రాలు చేస్తుండో, ఎవరైతే నా కుటుంబాన్ని బజార్లో పడేసిండో, ఎవరైతే నా కార్యకర్తల లోపల ఆవేదన రగిలించిండో, నా పార్టీని ఇబ్బంది పెట్టిండో, నా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిండో ఏ ఒక్క వ్యక్తిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదన్నా. ఆంజనేయ స్వామికి నిప్పు పెడితే అదే నిప్పుపై నేనైతే మీరైనా కనుక్కున్నా, మీ ఇంట్లో మీ పెద్ద కొడుకులకు ఉన్నానా, మీకోసం పనిచేసినా, మీరందరూ బాగుండాలని కోరుకున్నా, ఇలా మీకోసం ఆలోచించి, మీరే మీ మనిషికి ఆలోచించి, మీ కుటుంబ వ్యక్తికి ఆలోచించి నా కొడుకుకు టైం ఇవ్వలేదన్నా, నా కొడుకుతో మాట్లాడలేదన్నా. వాళ్ళు అదే నా కొడుకును ఒక క్రిమినల్ లెక్క సమాజంలో చూపెట్టే ప్రయత్నం చేస్తే ఒక తండ్రిగా ఎట్లా భరిస్తారో ఒక్కసారి ఆలోచించరన్నా. నా కొడుకు నేనేం తప్పు చేయలేనా, మేము ఫ్రెండ్స్ ఉన్నానా, మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం, నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి ఇలా నా కొడుకు ఎప్పటికీ నేను సమర్థిస్తలేనన్నా. తప్పు ఎవరు చేస్తా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి. రైట్. శివలాల్ గారు, తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే అని కూడా చెప్పారు ఆయన. నేనేం కాపాడే ప్రయత్నం చేయట్లేదని కూడా చెప్పారు. 101% ఆయన పబ్లిక్ ని రెచ్చగొడుతుండు. అసలు వీళ్ళకి బుద్ధుండాలా, సిగ్గుండాలా? రాముణ్ణి, సీతని, హనుమంతుణ్ణి వీళ్ళ బతుకులకి అంత పెద్ద మాటలు, ఆ మహానుభావులని వీళ్ళని పోల్చుకోవడం ఎంత మటుకు సిగ్గు ఇది. చిచ్చి చిచ్చి చిచ్చి. అంటే బీజేపీ మొత్తానికి రాముణ్ణి మందిరం కడతాం అని చెప్పి బాలరాముని కట్టి, ఆ నరేంద్ర మోదీ ఏమో ఇంకా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పడుతుంది రాముని పెట్టారు. రాముడు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడు, బాలరాముడు కాదు. రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడు ఒక్క దగ్గర ఉండేది. అది ఇంకా కంప్లీట్ చేయలే బీజేపీ ప్రభుత్వం. పబ్లిక్ నంతా చూచే చేసి పడేసిండ్రు. బాలరాముని పెట్టి ఆయననే ప్రాణ ప్రతిష్ఠ చేస్తారని బాపనోళ్ళని కూడా పక్కకు పెట్టిండు నరేంద్ర మోడీ. అది జరిగింది తప్పు. రెండోది, ఇక్కడ బండి సంజయ్ కొడుకు తప్పు చేసిండు అనేది బండి సంజయ్కి భయం ఉంది. నిజంగా బండి సంజయ్ ప్రజలకు ఒక మాట న్యాయము, నాకు ఒక న్యాయం అంటే బండి సంజయ్కి నేను సూటిగా సవాల్ చెప్తున్నా. ఫస్ట్ నీ కొడుకుని తీసుకొని పోలీస్ స్టేషన్ హ్యాండ్ ఓవర్ చేయి. దాని తర్వాత నువ్వు న్యాయం ఉందా లేదా నువ్వు అది చూసుకో. కానీ ఈ రోజు నువ్వు కార్యకర్తలను తెచ్చగొడుతున్నావు. నువ్వు ఇంట్లో ఉండి నువ్వు ఆడ జరుగుతున్న కార్యక్రమం ఏంది, నువ్వు మాట్లాడే మాటలేంది, తర్వాత నీ కొడుకుకి దానికి ముడియడం ఏంది? ఇంత మటుకు ఇది మంచి పద్ధతి కాదు. రెండోది, ఇంకోటి ఏంటంటే మొన్న కౌశిక్ రెడ్డి టాపిక్ లో మాట్లాడుతుండ్రు. రైట్, కౌశిక్ రెడ్డి కేటీఆర్ ఇద్దరు కూడా మీడియా ముందు వస్తే తప్పుడు కూతలు కూస్తారు. దానికి మేము కూడా ఆ మాట మాట్లాడేదానికి ఖండించడం జరిగింది. కేటీఆర్ ని కానీ కౌశిక్ రెడ్డిని కూడా తిట్టడం జరిగింది. కౌశిక్ రెడ్డి ఎందుకు తిడుతుండు? కేటీఆర్ దగ్గర, కేసీఆర్ దగ్గర మార్క్స్ కోటేయడానికి కౌశిక్ రెడ్డి తిడుతుండ అనేది ఓపెన్ గా నేను చెప్పడం జరిగింది వేరే డిబేట్లలో. కానీ దానికి ఏం చేస్తుండు బండి సంజయ్ కూడా? కార్యకర్తలను రెచ్చగొట్టి వాని ఆఫీస్ మీద దాడులు చేయడం. ఇది మనం ఏం సంస్కృతి నేర్పిస్తుంది బీజేపీ? ఈ రోజు ఏం చేయదు. మేము సోమిదము, దేశం కోసం ధర్మం కోసం అన్నాం. దేశం కోసం ధర్మం కోసం ప్లీజ్, దేశం కోసం ధర్మం కోసం అనేది పక్కన పెట్టేసిండ్రు. మీరు తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కేవలం ముస్లింస్, క్రిస్టియన్స్ ఓట్లేసే రాలేదు సార్. వినమా అన్న మాట? నేనేం చెప్తున్నా విన్న తర్వాత నువ్వు చెప్పు, నేను వింటా. నేనేమంటున్నా ఎల్కే అడ్వాణి లేదా వాజ్పేయి గారు, మురళీ మనోహర్ జోషి, తర్వాత ఇప్పుడున్న గతంలో ఉన్న సుష్మా స్వరాజ్ గారు కానీ, లేకపోతే ఇప్పుడు ఉన్న రాజా, ఆయన పేరేం పేరు,
మురళీ మనోహర్ జోషి గారు. లేదు మురళీమనోహర్ జోషి కదా, ఆయన పేరు ఆల్రెడీ చెప్పేసిన. అదే రాజసింగ్ లాగా నార్త్ లా ఇంతకుముందు హోమ్ మినిస్టర్ అనుకోని మళ్ళీ ఇవ్వలే ఆయనకి. రాజ్నాథ్ సింగ్ గారు. రాజ్నాథ్ సింగ్ ఒక్కడు, దాని తర్వాత మళ్ళీ నితిన్ గడ్కరీ. వీళ్ళు ఉన్న పరిస్థితిలో దేశం కోసం ధర్మం కోసం ఉన్న పార్టీ మొత్తం డైవర్ట్ అవుతుంది, పెద్దలు గమనించాలి. ఒక్క నిమిషం, అమిత్ షా నరేంద్ర మోదీ ఏం చేస్తున్నారు ఈరోజు? ఒక సందర్భం వస్తే ఇప్పుడు నరేంద్ర మోదీ గారు కూడా మొన్న పెరడ్ గ్రౌండ్ కి వచ్చిండు. ఎలక్షన్ ముందు మొన్న చెప్పిన మాటలు ఆ సూత్రాలు ఎందుకు చెప్పలే అంటే సరే శివలాల్ గారు ఆయన ఎలక్షన్ ముందు చెప్పారు, మనం కూడా ఎలక్షన్ ముందు చెప్పని కాంగ్రెస్ పార్టీ చేయలేదని అందరికీ తెలుసు. మళ్ళీ మాట్లాడతాం ఇద్దరితో మళ్ళీ మాట్లాడతాం. ఒక్క క్వశ్చన్ అడుగుతున్నాం సార్. శివలాల్ గారు మీరు అసలైన సెక్యులర్ వాది. నన్ను అది కంప్లీట్ కానీ, ఎందుకంటే ఇప్పుడు మీ నరేంద్ర మోదీ ఏం చేస్తుండంటే మొత్తానికి అటు ఉత్తరప్రదేశ్ లో ఏం చేసిండో తెలుసు, గోవాలో ఏం చేసిండో తెలుసు, ఇప్పుడు మొన్న బెంగాల్లో కూడా ఏం చేసిండు. ఆ బీజేపీలో నాయకులు లేరా? సెకండ్ లైన్ లీడర్షిప్ లేదా? నా మాట వినమ్మా మల్లికార్జున్, పక్క పార్టీలకి తీసుకొచ్చి మీ బీజేపీ ఎందుకు రుద్దుతుండ్రు? ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ క్యాండిడేట్ ని తీసుకొచ్చి ఆయన సెకండ్ లైన్ లీడర్ ని తీసుకొచ్చి అక్కడ విభజించు పాలించు, ప్రతి దగ్గర అదే స్టైల్ మీరు మాట్లాడుతుంటే నవ్వొస్తుంది సార్ కాంగ్రెస్ పార్టీ. సార్ ఒక్క సెకండ్ శివలాల్ గారు, మీరు అసలైన సెక్యులర్ వాది. నేను మిమ్మల్ని గౌరవిస్తా, అభిమానిస్తా. ఈ రోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు తన పేరును ఏకంగా రేవంత్ రెడ్డి కాదు, నా పేరు రేవంత్ ఉద్దీన్ గా మార్చుకుంటున్నానని చెప్పారు. నెక్స్ట్ కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్. మీకు మాత్రం ముస్లింలు క్రిస్టియన్ల మీద మాత్రం ప్రేమ ఉండొచ్చు. మీరు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ముస్లింలు క్రిస్టియన్ ఓటర్లే కాదు సార్, హిందువులు కూడా ఓట్లేశారు. అది గమనించాలి. ఈరోజు కేవలం బీజేపీ మీద మీరు ఎందుకు హిందువులు సనాతన ధర్మం చెప్పేసి మీరు సమాధానం చెప్పలేదు సార్. ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు మీద మీరు చర్యలు తీసుకుంటారా లేదా, ఇప్పటి వరకైనా శిక్ష వేస్తారా లేదా అని అడిగాను. దానికి సమాధానమే చెప్పలేదు. నరేంద్ర మోదీకి అమిత్ షా చెప్పు, అసదుద్దీన్ హైదరాబాద్ ఒకటే సీట్ బండి సంజయ్ గారు శివలాల్ గారు బండి సంజయ్ గారు బయట స్పష్టంగా విన్నాం. ఏమన్నారు ఆయన? నా కొడుకు తప్పు చేస్తే ఖచ్చితంగా చట్టం ముందు అందరూ సమానులే, నా కొడుకు శిక్ష పడే అర్హత ఉంటది, శిక్ష పడినా ఓకే అని చెప్పారు. అది స్పష్టంగా మాట్లాడతాను. రాజకీయ విశ్లేషకులు సుధాకర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సుధాకర్ గారు నమస్తే అండి. ఓకే మళ్ళీ రీజాయిన్ అవుతారు ఆయన. ఎస్, కంటిన్యూ చేయండి. సార్ శివలాల్ గారు, నేను ఒక్క నిమిషం మల్లికార్జున అయితే ఇప్పుడు లక్ష్మణ గారు బండి సంజయ్ ఏదైతే ఇప్పుడు స్పీచ్ మాట్లాడిండో ఆ స్పీచ్ లోనే ఆయనలో భయం ఉన్నది. అది మొత్తానికి పార్టీకి కార్యకర్తలకి ఆ రంగు రుద్దుతుండు. ఇది తప్పు. బండి సంజయ్ గారు నిజంగా వాళ్ళ కొడుకు మీద నమ్మకం ఉంటే, వాడు మంచోడు అనుకుంటే ఇమీడియట్ గా తీసుకుపోయి సరెండర్ చేయండి. నువ్వు యాంటిసిపేటరీ బెయిల్ ఆరోపణలు వస్తేనే సరెండర్ చేస్తారు సార్ చట్టం ప్రకారం. మీరే చెప్పండి, మీరు పెద్దలు. ఆరోపణలు రావడం వేరు, దాడి జరగడం వేరు సార్. మళ్ళీ నా మాట విను. ఎందుకంటే నేను చెప్తే నువ్వు దాని తర్వాత నువ్వు నాకు సమాధానం, నేను అడగంగానే నువ్వు మాట్లాడితే దానికి అర్థం చేయవు. నేను ఏమంటున్నానంటే, నువ్వు ఒక సాధారణ నీ మీదైనా నా మీదైనా అన్ఫార్చునేట్ కేసు అయిందనుకో, ఫస్ట్ పోలీసు వాళ్ళు మనల్ని ఇంటరాగేషన్ తీసుకోపోతారు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది నీ మీద రా అంటారు. ఆ అవకాశం ఇస్తలేడు బండి సంజయ్ అంటే అర్థమైంది, కొడుకుని కాపాడుతుండ అంటున్నావు కదా. ఇప్పుడు ఆడ ఉన్న లక్ష్మీనాథ్ మీద కూడా ఎవరన్నా పోయి ఎఫ్ఐఆర్ చేయని ఇమ్మీడియట్ గా వాళ్ళ ఇంటికి పోయి ఆయన పట్టుకొస్తారు. రాత్రిరో ఏ రాత్రిరో ఆడ ఆయన యాంకరు లేకపోతే ఏఎన్ఎన్ న్యూస్ లో పనిచేస్తాడు, మంచోడు అనేది తర్వాత మాట. ఈ రోజు బండి సంజయ్ కొడుకుని కాపాడుతుండు అంటేనే అక్కడ అలా కొడుకు తప్పు చేసిండు అనేది. కొడుకు నికాలసుడు అయి ఉంటే, కొడుకు నీతిమంతుడు అయి ఉంటే, లేకపోతే తాగుబోతుడు కాకపోతే ఖచ్చితంగా బండి సంజయ్ ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన రాముణ్ణి, సీతని, హనుమంతుణ్ణి అంటే ఆయన ఏమంటుండు, హనుమంతుని లంక గాల్చనిక పెట్టిండు. లంకలో పోతే సీతమ్మ గారికి
ఆయన సపోర్ట్ చేయడానికి పోతే లంక ఆయన తోకకు వంట పెడితే లంకను గాలబెట్టి వచ్చిండు. కానీ ఇప్పుడు ఈయన ఏం చేస్తుండు, తెలంగాణ ప్రజలలో మొత్తం అందరినీ కార్యకర్తలను నలగబెడతా అంటుండు. ఇది ఎక్కడ భాష? దానికి దీనికి బోడిగొడ్డుకు ముఖాలకు ముడేస్తా అంటే ఎక్కడ భాష అది? ఒక పెద్ద, నువ్వు పెద్ద మనిషివి, నువ్వు బీజేపీలో కట్టర్ బీజేపీ ఒప్పుకుంటాం, నీ వల్ల బీజేపీ అధికారంలోకి వస్తుండే అది కూడా ఒప్పుకుంటాం. కానీ నువ్వు అది ఉద్దేశంలో పెట్టుకొని నువ్వు పబ్లిక్ కి గొడవ పెడుతున్నావు అనేది నా ఉద్దేశం. నీ కొడుకుని తీసి అప్పచెప్పు. ఒకసారి మళ్ళీ మాట్లాడతాను. సుధాకర్ గారు నమస్తే సార్. సరే సుధాకర్ గారు నమస్తే అండి. వినబడుతుందా సుధాకర్ గారు నా వాయిస్? నమస్తే అండి. వాయిస్ ఎస్ వినబడుతుంది క్లియర్ గానే. సుధాకర్ గారు చెప్పండి, బండి సంజయ్ గారు అబ్బాయి ఎవరైతే ఉన్నారో, బండి సంజయ్ కేంద్ర సహాయక మంత్రి వారి అబ్బాయి భగీరథ్ ఎవరైతే ఉన్నారో అతని మీద వస్తున్న ఆరోపణలు, రానున్న రోజుల్లో ఇది ఏ విధంగా బండి సంజయ్ మెడకు చుట్టుకోనుంది, మీరేమనుకుంటున్నారు ఈ విషయం గురించి? ముందుగా ఏఎన్ఎన్ ప్రేక్షకులకు కావచ్చు, మీకు కావచ్చు, అలాగే ప్యానల్ సభ్యులు గారు అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. ఫస్ట్, రాజకీయాలకు అతీతంగా తప్పు ఎవరు చేసినా శిక్షించాలి. అయితే ఇది మనం ఇక్కడ కూర్చుని నిర్ణయించేది కాదు. ఒక వ్యక్తి తప్పు చేశాడు అని కానీ తప్పు చేయలేదని కానీ మనం ఇక్కడ కూర్చుని నిర్ణయించలేము. వాస్తవానికి జరిగిన ఘటన మీద మనం చర్చ చేయగలుగుతాం తప్ప ఎవరు తప్పు ఎవరు ఒప్పు అని ఇప్పటికిప్పుడు మనం డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు. ఇది న్యాయస్థానాల పరిధిలో ఉంది. రెండోది, ఒకటి, నిన్న బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఒక విషయం అయితే స్పష్టంగా చెప్పారు. నా కొడుకు తప్పు చేసినా ఖచ్చితంగా శిక్షించాలి అంటే ఆయన సైడ్ నుంచి ఒక విషయం అయితే స్పష్టంగా చెప్పారు. నా కొడుకు తప్పు చేసినా నేనేమి కాపాడే ప్రయత్నం చేయను, శిక్షించాలని చెప్పారు. రెండోది, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంది. ఇప్పుడు కాంగ్రెస్, నాకు తెలిసి కాంగ్రెస్ కూడా రాజకీయంగా ఆరోపణలు అయితే ఏం చేసినట్లేదు, కొద్దిగా బిహేవ్ చేస్తుంది తప్ప. కాంగ్రెస్ ఏంటంటే ఒక మహిళ ఖచ్చితంగా కంప్లైంట్ చేసినప్పుడు దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఖచ్చితంగా ఆ చర్యలు తీసుకున్నారు. నిన్న కూడా సెక్షన్ ఏదో మార్చారు, డీసీపీ ఆధ్వర్యంలో మళ్ళీ సెక్షన్ సిగ్నల్ ఆగినట్టుంది, మీరు కంటిన్యూ చేద్దరు కానీ. ఎస్ చెప్పండి శివలాల్ గారు. అయితే నేనేమంటున్నా లక్ష్మణ గారు, మొత్తానికి బీజేపీ ప్రభుత్వము వీళ్ళు ఇంకా అధికారంలోకి రాకముందే దాడులు మొదలు పెట్టిరు. ఇంకా ఈ అమ్మాయి గురించి మాట్లాడితే లైంగిక వేధింపులు చేసిందని ఒక్కసారి కేసు ఎఫ్ఐఆర్ అయితే ఇమీడియట్ గా దానికి ప్రభుత్వ చట్టం ఆయన చేతిలో కూడా ఉంది కదా. చట్టం దానిపైన చేసుకుంటూ పోనీయాలి కదా. మరి చట్టాన్ని ఎందుకు ఆపుతున్నావు? బండి సంజయ్ నువ్వేమంటున్నావు, నా కొడుకు తప్పు చేస్తే శిక్ష అర్హుడు అంటున్నావు. నీ కొడుకును వదిలే ఫ్రీడమ్ గా కొట్టారు కదా. నువ్వు ఒక హోంశాఖ మంత్రి కదా, నీ కొడుకుని ఎందుకు కొడతారు? ఆయన మీద లాస్ట్ టైం ఏదైతే ఆ అమ్మాయి ఎఫ్ఐఆర్ పెట్టినప్పుడు కూడా ఆ కేసులు లైంగిక వేధింపుకు దానికి ఎక్కడ కూడా సూటబుల్ కావు, అసలు బెయిల్ కూడా అవసరం లేదు, వాడిని ఇంటికి తీసుకుపోవచ్చు అనే రకంగా కోర్టులో ఎప్పుడైనా కూడా ఆ యొక్క ఎవరైతే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి అతని యొక్క వ్యక్తిత్వాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు కదా. కొన్ని వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి, 4-5 కలిసి ఒక్కొక్క స్టూడెంట్ని కొట్టిన వీడియోలు, దానిలో కూడా బండి భగీరథ్ అగ్రెసివ్నెస్ వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. దీన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారంటారా? 101% తీసుకోవాలా లక్ష్మణ గారు. నేను ఇంతకుముందు అదే చెప్పిన, మంత్రుల కొడుకులు, ఎమ్మెల్యేల కొడుకులు, లేకపోతే ఎంపీల కొడుకులు మరీ విచ్చలవిడిగా అయిపోయినారు. కొడుకులు అంటే కొడుకులు కూడా బిడ్డలు కూడా, ఎందుకంటే ఆడవాళ్ళు కూడా అదే పరిస్థితులు అయిపోయినారు. ఈ రోజు వాళ్ళ తండ్రి పొజిషన్లు ఉన్నాడు అంటే ఆడవాళ్ళు కూడా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. అయితే రెచ్చిపోయి మాట్లాడడం జరుగుతుంది. ఇవన్నిటిని కూడా కట్ ఆఫ్ చేయాలి. సెంట్రల్ లా నిజంగా కూడా ఇటువంటి దాని మీద ఒక చట్టం తీసుకురావాలా. ఎవరైతే పొజిషన్లు ఉన్నారో వాళ్ళకే, మిగతా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు కానీ ఎక్కడ కూడా పోలీస్ ని కానీ అఫీషియల్స్ ని కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అవకాశం లేదు అనే రకంగా ఒక చట్టం తీసుకురావాలా. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, గతంలో సబితా ఇంద్రారెడ్డి కొడుకు కూడా, ఆమె హోంమంత్రి ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో కూడా ఎన్నో కేసులు, తల్లి హోమ్ మినిస్టర్ ఉంటే కొడుకులు రెచ్చిపోయి మాట్లాడి కొట్టడం చేయడం జరిగింది. అట్లా ఆలోచిస్తే సిటీలో చాలా మంది కొడుకులు మొత్తానికి ఎవరిని పడితే దాన్ని తీసుకొచ్చి సెటిల్మెంట్లని కొట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ చట్టం దానిపైన చేసుకుంటూ పోతుంది అని మామూలుగా చెప్తున్నారు, కానీ చట్టానికి అడ్డపడుతున్నారు. రైట్, ఇస్తాను సార్, మళ్ళీ ఇస్తాను. సుధాకర్ గారు కంటిన్యూ చేయండి.
బాగా కట్ అయినట్టుందండి. ఒకటి, రాజకీయాలకు అతీతంగా ఎవరు తప్పు చేసినా శిక్షించాలి, ఇందులో డౌటే లేదు. అందులో బండి సంజయ్ గారు ఉంటారా, ప్రధాని మోదీ గారు ఉంటారా, ఇది సమస్య కాదు. ఎవరు తప్పు చేసినా శిక్షించాలి. అలాగే మనం స్టూడియోలో కూర్చుని ఇప్పుడు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది కూడా మనం డిసైడ్ చేయలేం. ప్రస్తుతం ఇది న్యాయస్థానాల పరిధిలో ఉంది. మనం కేవలం జరిగిన అంశం మీద చర్చ మాత్రం చేయగలం, కానీ ఒకరిది తప్పు అని మనం చెప్పలేం. అయితే ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంటుందా అని మీరు ఇందాక అడిగారు మాట్లాడుతూ. అయితే జరుగుతున్న పరిణామాలు చూస్తే ఖచ్చితంగా పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. ఇప్పుడు బండి సంజయ్ గారే కాదు, అక్కడ ఏ పార్టీ లీడర్ ఉన్నా, ఒక రాజకీయ నేత కుటుంబంలో ఇలాంటి విభేదాలు, ముఖ్యంగా మహిళలకు సంబంధించి విభేదాలు వస్తే అపోజిషన్ పార్టీలు ఖచ్చితంగా టార్గెట్ చేస్తాయి. దాన్ని నేనేమి కాదను. అది తప్ప ఒప్ప అనేది న్యాయస్థానాల్లో తేల్చాలి. అయితే బండి సంజయ్ గారు నేను ఒక విషయం అయితే స్పష్టంగా చెప్పారు, మనం ఖచ్చితంగా అది అభినందించాలి. నా కొడుకు తప్పు చేస్తుంటే శిక్షించాల్సిందే, నేనేమి కాపాడనని ఆయన ఒక మాట చెప్పారు. సరే, అది ఎంతవరకు నమ్మశక్యం అనేది మనం చెప్పలేం, కానీ కాకపోతే బండి సంజయ్ గారు ఆ మాటతో పాటు వాళ్ళ అబ్బాయిని కూడా తీసుకొచ్చి పోలీసుల ముందు నిలబెట్టి తరువాత చర్యలంటూ మీరు తీసుకోండి, మేము న్యాయస్థానాల్లోనే చూసుకుంటామని చెప్పుకుంటే బాగుండేది. మరి ఆయన కేంద్ర మంత్రిగా ఉండి మరి వాళ్ళ అబ్బాయి కనపడట్లేదు అంటాన్ని ప్రజలు ఇప్పుడు ఇప్పుడు మీ ఫ్యామిలీలో నా ఫ్యామిలీలోనూ జరిగి ఆయన ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు ప్రజలు నమ్ముతారు. కానీ బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా ఆ కొడుకు కనపట్లేదు, పరిస్థితి నిజంగా ఆయన టచ్ లో ఉన్నారా లేదా అనేది మనం చెప్పం. కానీ బహిరంగంగా తప్పు చేస్తే శిక్షించాలని ఒక మాట చెప్పారు. అయితే ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంటుందని ఎందుకంటున్నామంటే, మీరు ఇటీవల రోడ్డు మీద చూస్తే ఫ్లెక్సీలు అంటించారు. బండి సంజయ్ గారు కుమారుడు కనపట్లేదని ఫ్లెక్సీలు అంటించారు. అలాగే మెట్రో రైల్లోనేమో బండి సంజయ్ గారు కుమారుడు కనపట్లేదు. బీఆర్ఎస్ నేతలు డైరెక్ట్ గా రోడ్డు మీదకి వచ్చి జెండాలు పట్టుకుని ప్రదర్శనలు కూడా చేస్తున్నారు. షూటెడ్ షెడ్ ఆర్డర్లు ఇవ్వాలి, కాల్చిపారేయాలని కూడా చెప్తున్నారు బీఆర్ఎస్ నేతలు. అదే నేను అన్నా, ఇప్పుడు ఇలాంటివి చూసినప్పుడే ఇది పొలిటికల్ వార్ గానే మారింది. ఇది ఖచ్చితంగా ఇప్పుడు చూసిన వాళ్ళకి ఎలా కనిపిస్తుంది అంటే, ఖచ్చితంగా అపోజిషన్ పార్టీలు బండి సంజయ్ గారి మీద, ఆయన కుమారుడి మీద దాడి చేస్తున్నాయేమో అనే అనుమానం ఇక్కడే కలుగుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో అనేక అంశాలు జరిగాయి, తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, మహిళల మీద వర్డ్ వాడారు సుధాకర్ గారు, అపోజిషన్ పార్టీ అని. మనం చూసినంత లెక్క ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ టార్గెట్ చేసినట్టుగా ఎక్కడా కనబడతలేదు. ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా సంయమనంతో సిట్ వేసింది, ఒక రకంగా ముందుకు వెళుతుంది. దీనిలో కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే టార్గెట్ చేసినట్టుగా కనబడుతుంది సోషల్ మీడియాలో చూసే వాళ్ళకి. వాస్తవం ఉందంటారా? మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే ఫ్లెక్సీ వ్యవహారం కావచ్చు, ఇప్పుడు ట్రైన్ లో ప్రచారం చేస్తుంది కావచ్చు, నాకు తెలిసి బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ప్రచారం అది. సరే, రాజకీయంగా వారికి విభేదాలు ఉన్నాయి, అవకాశం దొరికింది ఉపయోగించుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తుంది. నేనేమి కాంగ్రెస్ పార్టీని తప్పలేదు, ఎందుకంటే సీఎం గారు దీని మీద స్వయంగా సమీక్ష చేశారు. పాక్సో కేసులో ఏదైతే అదనపు సెక్షన్ జోడించారని చెప్పి మార్నింగ్ కూడా నేను వార్తల్లో చూశాను. అంటే ఇక్కడ బండి సంజయ్ గారు కేంద్ర మంత్రినో లేకపోతే ఆయన కొడుకేదో విఐపి అనో కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా అలాంటిది ఏమీ ప్రదర్శించలేదు. అయితే ఇక్కడ బండి సంజయ్ గారి నుంచి ఒకటి స్పష్టత రావాలి, ఆయన కొడుకు తప్పు చేయలేదు అన్నప్పుడు ప్రజల ముందు పెట్టొచ్చు కదా అనేది మెజారిటీ అభిప్రాయం. ఖచ్చితంగా మనం దాన్ని కూడా అగ్రీ చేయాలి. అయితే ఆయన ప్రజల ముందుకు రాకుండా ఇప్పుడు న్యాయస్థానాల నుంచి ఆ బెయిల్ ప్రయత్నం లేకపోతే ఇంకో ప్రయత్నం చేయడం అనేది అంటే బండి సంజయ్ గారి అనుమానం నుండి నడిపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నమాట వాస్తవం. కానీ ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. ఇక్కడ ఇందాక మన మిత్రులు చెప్పినట్టుగా ఎప్పుడో 6 నెలల క్రితం జరిగిన ఘటన మీద ఇప్పుడు కేసు నమోదైందంటే మనం కొంచెం ఆలోచించాలి. ఒకటి. రెండోది, ఎవరైతే ఇప్పుడు బాధితురాలుగా చెప్పబడుతున్నటువంటి మహిళ ఉందో ఆ మహిళ కుటుంబానికి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ ఆల్రెడీ తెలుసని కూడా చెప్తున్నారు. మరి అంటే వాళ్ళ కుటుంబం అంత సామరస్యంగా అప్పట్లో మెలిగి 6 నెలల తర్వాత ఇప్పుడు బయటికి తీసుకురావడం వెనక ఏదైనా కుట్రకోణం ఉందా అనేది కూడా మనం ఆలోచించాలి. అలాగని చెప్పి నేను బండి సంజయ్ కుమారుడు నిర్దోషని నేనేం చెప్పట్లేదు. ఇక్కడ జరిగిన పరిణామాలు కూడా మనం తీసుకోవాలి. బండి సంజయ్ కుమారుడు నిర్దోషి అని చెప్పలేము, నిర్దోషి కాదు అని చెప్పలేము. అదేవిధంగా అమ్మాయి చెప్పిన అని కూడా నిజాలని కూడా చెప్పలేము. ఏదైనా చట్టం చెప్పాలి, చట్టం చెప్పిన తర్వాత మనకు ఒక క్లారిటీ వస్తుంది. నేను చెప్పేది కూడా అదే. చట్టం ఆల్రెడీ ప్రస్తుతానికి కేసు విచారణలో ఉంది, పోలీసులు వేగంగా స్పందించారు. పాక్సో కేసు ఒక సాధారణ వ్యక్తి మీద ఎలాంటి కంప్లైంట్ వస్తే కేసులు నమోదు చేస్తారో అలాంటి కేసు నమోదు చేశారు. కాకపోతే బండి సంజయ్ గారి కుమారుడు భగీరథ్గా పోలీసుల ముందు కనపడకుండి నేను దీన్ని రాజకీయంగానే నన్ను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి నేను న్యాయస్థానంలో చూసుకుంటాను అని చెప్పుకుంటే బాగుండేది. ఆ వీడియోల గురించి ఏమంటారు? సోషల్ మీడియా ట్రెండ్ అవుతున్న వీడియోల గురించి ఏమంటారు? బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఎవరైతే ఉన్నారో
అనేక మంది పిల్లలు 4-5 గ్యాంగ్గా కలిసి ఒక్కొక్కరిని ర్యాగింగ్ చేస్తున్నట్టు కొడుతున్నట్లు కూడా కొన్ని వీడియోలు వచ్చినాయి. తన యొక్క వ్యక్తిత్వాన్ని ఈ రకంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు అనుకోవాలా? అతను చేసిన విధానాన్ని కూడా కోర్టు దీన్ని పరిగణలోకి తీసుకుంటుంది అంటారా? ఈ విషయం గురించి కూడా మీరేమంటారు? మీకు రాజకీయాల్లో తెలుసు కదండి, ఒక వ్యక్తి మీద ఆరోపణలు వస్తే గతంలో జరిగిన ఇష్యూలన్నీ కూడా బయటకు తీస్తారు. అలాంటి అవన్నీ కామన్ సాధారణంగా. అయితే ఇప్పుడు గతంలో వచ్చినటువంటి సరే బెదిరించారు, దాడి చేశారన్న ఆరోపణలకను ఇప్పుడు వచ్చినటువంటి ఆరోపణలకి సంబంధం లేదు. కాకపోతే మీరు చెప్తున్నట్టుగా ఏంటంటే ఇది భగీరథు ఆ వ్యక్తిత్వం ఇది అని చెప్పే ప్రయత్నంలో భాగంగా అది ఉపయోగపడదు తప్ప వాస్తవానికి గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, రేపు కావచ్చు, ఎప్పుడైనా సరే తప్పు చేస్తే శిక్షించాలి. అది ఒక వ్యక్తి మీద దాడి కావచ్చు, ఒక మహిళ మీద దాడి కావచ్చు, లేదా ఇంకొకటి కావచ్చు, చేస్తే శిక్షించాలి. కాకపోతే ఇప్పుడు బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖలో ఉండటం, రాజకీయంగా ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగపడటం, ఇది ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ కు రాజకీయంగా ఉపయోగపడింది. మీరు అన్నమాట కరెక్టే. కాంగ్రెస్ పార్టీ న్యాయపరంగా పోలీసులకు సెన్సేషనల్ న్యూస్ ఏంటంటే బీఆర్ఎస్ లో కొంతమంది నేతలు ఇప్పుడు దీని మీద మాట్లాడకుండా ఉండాల్సింది, మా పార్టీ ఇలా చేయకుండా ఉండాల్సిందని కొంతమంది అధికార ప్రతినిధులు కూడా ఈ రోజున ఈ డిబేట్లకి రాలేమని చేతులెత్తేశారు. ఎందుకంటే అది కంప్లీట్గా దానికి సంబంధించింది, వాళ్ళ కుటుంబానికి సంబంధించింది, ఇలా కాకుండా ఉండాల్సింది అని కూడా మాట్లాడుతున్న మాటలు మనం ఏ రకంగా చూడాలంటారు దీన్ని? ఇప్పుడు మీరు అన్న ప్రకారం కొంతమంది మా పార్టీ రియాక్ట్ అవ్వకుండా ఉండొచ్చు అన్నారు అంటే వాళ్ళకి ఒక విషయం అర్థమై ఉండదు. వాస్తవాలు లేవు, ఇది రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు, రేపొద్దున ఈవేళ బయటకు వస్తే మనం బ్యాడ్ అవుతామనే ఒక భయం వాళ్ళలో ఉంటే ఉండొచ్చు. రెండోది ఇక్కడ ఎక్కడ ఆధారాలు లేవండి. ఇప్పుడు బండి సంజయ్ ఇలా అన్నాడు అని కంప్లైంట్ మాత్రం ఇచ్చారు తప్ప దానికి సాలిడ్ ప్రూఫ్ కన్నా పోలీసులకు ఇచ్చుంటే, ఇదిగోండి ఇది ఎవిడెన్స్ ఉందని సాలిడ్ ప్రూఫ్ కానీ ఇచ్చుంటే అదేదన్నా ఏ మీడియా కన్నా వచ్చుంటే మనం ఒక నిర్ణయం తీసుకుంది తప్ప ఇప్పటి వరకు ఇరుపక్షాలు ఇప్పుడు ఆడు నన్ను ఇబ్బంది పెడుతున్నారని భగీరథ్ చెప్పినా, లేదా మమ్మల్ని ఇబ్బంది పెట్టారని బాధితులు చెప్పినా, ఎవరు చెప్పినా ఆరోపణలు మాత్రమే, కాగితం మీద మాత్రమే ఉన్నాయి. సుధాకర్ గారు ఈ రోజున సిట్ హాజరు కావాలని చెప్పింది, 2 గంటలకు హాజరు కావాలని చెప్పింది, భగీరథ్ హాజరు అవుతారని మీరు భావిస్తున్నారా? వాస్తవానికి భగీరథ్ రాకపోయినా తీసుకురావాల్సిన బాధ్యత సంజయ్ గారి మీద. ఎందుకంటే ఆయన బాధ్యత గల పదవిలో ఉన్నారు ఖచ్చితంగా. అందులో హోంశాఖలో ఆయన ఉన్నారు. ఒకవేళ నిజంగానే భగీరథ్ ఆయనకి కాంటాక్ట్ లేకపోయినా ఆయనకి పవర్ ఉంది. ఆయన కుమారుడు ఎక్కడున్నాడో తీసుకొచ్చే పవర్ ఆయనకు ఉంది. తీసుకొచ్చి ముందు పెడితే నేను ఇందాక చెప్పినట్టుగా అనేక ప్రశ్నలకు సమాధానం అదే మారద్ది. ఇప్పుడు ఎప్పుడైనా సరే నేను తప్పు చేయలేదని మీడియా ముందు నిలబడి నేను లీగల్ గానే ప్రొసీడ్ కామెంట్ చేసిన ఆరోపణలు ఇవి అని చెప్తే కొంత అటు ఆ పార్టీకి కూడా కొంత ధైర్యం ఉండేది, బీజేపీ పార్టీకి కూడా ధైర్యం ఉండేది. ఇక్కడ అందరూ మీరు ఎన్ని విమర్శలు చేసినా వాళ్ళు అడిగే ప్రశ్న ఒకటే, ఎందుకు భగీరథ కనపడటం లేదు? వాస్తవానికి అది ప్రశ్నే. రైట్, కంక్లూడ్ చేయండి. చివరికి ఏమంటారు? చివరిగా చెప్పండి, కంక్లూడ్ చేయండి. ఇది ఖచ్చితంగా పొలిటికల్ టర్న్ తీసుకుందండి. ఇందాక చెప్పినట్టుగా తప్పు ఒప్పు అని నేను చెప్పలేను, కానీ పొలిటికల్ టర్న్ అయితే తీసుకుంది. పొలిటికల్ గా ఇది నాకు తెలిసి మహా అయితే 2-3 రోజులు నడుస్తుంది, వారం రోజులు నడుస్తుంది. ఆ తర్వాత ఇష్యూ సర్దుమణిగిపోతుంది. ఎందుకంటే ఇలాంటి ఇష్యూలు మనం చాలా చూసాం. లేదా న్యాయస్థానాల్లో డిలే కావచ్చు. అయితే పెట్టిన సెక్షన్ లో నిరూపించబడితే దాదాపుగా 15 ఏళ్ళు 20 ఏళ్ళు జైలు శిక్ష పడే సెక్షన్లు అందులో ఉన్నాయి అనేది మాత్రం నేను ఈ రోజు ఉదయం చూశాను. అంటే అదే అభినందించాలి. కాంగ్రెస్ పార్టీ ఎటువంటి భేషజాలాలకు పోకుండా ఖచ్చితంగా స్ట్రిక్ట్ గా వ్యవహరించింది. అక్కడ వరకు ఓకే. అయితే ఇది న్యాయస్థానాల పరిధిలో ఉంది కాబట్టి మనం దీని మీద తప్పు కామెంట్ చేయలేం, కానీ తప్పు చేస్తే శిక్షించాల్సిందే. అలాగే కేంద్ర మంత్రిగా ఆయన ఉన్నప్పుడు మరి ఆయన కుమారుడిని కంట్రోల్లో పెంచుకోవాల్సిన బాధ్యత కూడా ఆయన మీద ఉంది. ఆయన ఇందాక మీరు వీడియో ప్లే చేసి చూపించారు. బహుశా నేను రాజకీయాలతో ప్రజలతో ఎక్కువ ఉండటం వల్ల బహుశా నా కుమారుడికి సమయం కేటాయించలేకపోయినామో, కొన్ని విషయాలు నేను చెప్పలేకపోయానేమో అనే ఒక భావన ఆయన వ్యక్తం చేశాడు. మనం అప్రిషియేట్ చేయాలి. అంతేగాని నా కుమారుడు కరెక్ట్ అని మొన్న జరిగిన వ్యాఖ్యలు బండి సంజయ్ గారు మీ అభిప్రాయం అర్థమైంది. శివలాల్ గారు కంక్లూడ్ చేయండి సార్. ఒకటి లక్ష్మీనాథ్ గారు, నేను మొదటి నుంచి చెప్తుంది ఒకటే, ఒకవేళ బండి సంజయ్ కుమారుడు ఏదైతే ఇబ్బందికరంగా చేసిండు అని కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఇప్పుడు మనం స్టూడియోలో ఉన్నాం, ఎవరి దగ్గరికైనా మన మీద కేసు అయి ఉంటే ఇమీడియట్ గా మనం ఏడు ఉంటే ఆడ మనల్ని పట్టుకపోయేది, లేదంటే మన చుట్టాలని పట్టుకపోయేది, అన్న తమ్ముడు ఉంటే వాడిని పట్టుకపోయేది, వాడు అబ్స్కాండ్ ఉన్నాడు వాడిని తెచ్చిచ్చే వరకు నువ్వు ఉండు అనే అవకాశం ఉండేది. కానీ ఈరోజు బండి సంజయ్ సబ్జెక్ట్ వచ్చే వరకు ఆయన ఒక మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆ అవకాశం చేయనీయకుండా పోలీసు వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఇంతే.
ఆ రెండోది అంటే ఏంటి? బండి సంజయ్ కాంగ్రెస్ విషయంలోనే పార్టీ అంటే ఇందాక ఈయన అనేది బండి సంజయ్ విషయంలోనే అంటారా, లేదంటే కొంతమంది మైనారిటీలు అయినా కూడా ఇదే విధంగా జరుగుతుందంటారు? ఇందాకడ మీరు బండి సంజయ్ అని మీరు అంటున్నారు, కానీ మల్లికార్జున గారు అడిగేది గతంలో జరిగిన దానికి ఇప్పటి వరకు మీ ప్రభుత్వం ఎందుకు యాక్షన్ తీసుకోలేదని కూడా అడుగుతున్నారు. ఎంఐఎం నాయకుడు కూడా పరారీలో వెళ్ళిపోయిండు, 6 నెలలు దుబాయ్ పోయిండు, ఎక్కడో పోయిండు, మళ్ళీ దొరకలే. దాని తర్వాత వాళ్ళు చట్టంలో ఏది యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని అది తీసుకొని వాళ్ళు ఇక చట్టంలో పోయినాక మళ్ళీ పోలీసు వాళ్ళు కానీ ప్రభుత్వం ఏం చెప్తారు ఈ విషయం కూడా ఇప్పుడు యాంటిసిపేటరీ తీసుకున్నారనుకో మొత్తానికి కథ కంచికి మనం ఇంటికి అన్నట్టు అయిపోతుంది. ఎందుకంటే మొన్న నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈరోజు ఇదే బీజేపీ ప్రభుత్వం అసెంబ్లా ఏది హేమంత్ సింగ్ బిశ్వా శర్మది మా కోట నీలిమ వాళ్ళ హస్బెండ్ పవన్ కేరా గారు ఆల్ ఇండియా ఏది చైర్మన్ అయితే ఆయనని ఒక హేమంత్ బిశ్వా శర్మ వైఫ్ ది 3 పాస్పోర్ట్లు ఉన్నాయి అనే రకంగా ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. దాని తర్వాత అక్కడ అది తప్పు అనే రకంగా హేమంత్ బిశ్వా శర్మ ముఖ్యమంత్రిగా ఉండు కాబట్టి ఆయన ప్రెజర్ చేసి పోలీసు వాళ్ళని మొత్తానికి పవన్ కేరా గారు ఎక్కడున్నా పట్టుకరా అన్నారు. దాని తర్వాత ఆయన హైదరాబాద్ రావడం అయింది. మన దగ్గర హైకోర్టులో బెయిల్ తీసుకురావడం ఏమంటారు స్టే తీసుకురావడం జరిగింది. సెటెస్కో చేస్తే బెయిల్ తీసుకుంటే ఆ బెయిల్ ఏమి ఇచ్చిండ్రు 1 వీక్ వరకే ఇచ్చిండ్రు. ఆ 1 వీక్ తర్వాత మీరు ఢిల్లీకి పోతారా లేకపోతే ఒక్క నిమిషం నేను ఎందుకు చెప్తున్నా ఇది అనేది. తర్వాత ఏం చేసిండ్రు సుప్రీం కోర్టు పోయి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటూ ఇప్పుడు ఆ కేసు బెయిల్ ఉన్న రోజులు ఆయన మీద పెద్దగా ఒత్తిడి ఉండదు, పోలీసు వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి, కేసు ఉంది కాబట్టి అనేది. రేపు భగీరథను కూడా బండి సంజయ్ అదే రకంగా కాపాడుతుండు అనే రకంగా నేను చెప్పడం జరుగుతున్నాను. రైట్ అయితే ఇంకొక విషయం, చెప్పండి. మొన్న నరేంద్ర మోదీ గారు వచ్చి రేవంత్ రెడ్డి గారు అడిగింది ఒకటి, నరేంద్ర మోదీ గారి నవ్వుకుంటా నేను గిల్లినా లేదా అనే రకంగా మాట్లాడింది ఒకటి. ఆ సబ్జెక్ట్ ఒకటి నేను చెప్తాను. ఎందుకంటే నరేంద్ర మోదీ గారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అడిగినారు. ఏమని? మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, మీరు ముఖ్యమంత్రి గుజరాత్ గా ఉన్నప్పుడు ఎట్లయితే మీరు సబ్జెక్ట్ ఇచ్చిండ్రో బడ్జెట్ ఇచ్చిండ్రో ఆ బడ్జెట్ లాగా నాకు కూడా ఇవ్వండి, నేను తెలంగాణని అభివృద్ధి చేస్తా అనే రకంగా రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. కానీ దానికి నరేంద్ర మోదీ నవ్వుకుంటూ ఏమన్నాడు, ఒకవేళ మన్మోహన్ సింగ్ గారు ఇచ్చినట్టుగా ఇవ్వాలంటే నేను ఇప్పుడు ఇస్తున్న దానికి ఇది అయిపోయిన తర్వాత ఆయన ఏమంటాడు, నీకు భవిష్యత్తు ఉంది, నువ్వు నా పక్కన వచ్చే నేను నీకు భవిష్యత్తు ఇస్తా. అది అంటే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి గొడవ పెడుతుండా సార్? ఒకటి నవ్వుతూ ఉండిపోయిన రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు మరి? అప్పుడు ఖండించాలి కదా సార్. నేను ఒకటి ఫైనల్ కన్క్లూజన్ వేరే టాపిక్ వెళ్తుంది సార్. శివలాల్ గారు వేరే టాపిక్ వెళ్ళదు, మళ్ళీ మాట్లాడదాం. ఎస్, ఈ టాపిక్ మీద కంక్లూడ్ చేయండి మల్లికార్జున గారు. నేను ఫైనల్ గా కన్క్లూజన్ ఒకటే సార్. ఇప్పుడు మా అస్సాం సీఎం బిశ్వంత్ శర్మ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇదే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఎవిడెన్సెస్ అన్ని తెలంగాణలో ఎవిడెన్స్ కాలిపోయాయని మీరు టాపిక్ వేరేది వెళ్తుంది, దీనికి దానికి సంబంధం లేదు. నెక్స్ట్ డిబేట్ సంబంధం లేదు. ఒక విషయం సార్, నేను ఒకటి స్పష్టంగా చెప్తాను సార్. టాపిక్ మల్లికార్జున ఏ సబ్జెక్ట్ మీద అయినా నేను సూటిగా మాట్లాడతాను. నెక్స్ట్ డిబేట్ లో సార్ ఓటుకు నోటు కేసు గురించి మాట్లాడదాం సార్. ఇది కన్క్లూజన్ ఇస్తాను నేను, డిబేట్ అయిపోతుంది. ఒకటి పెద్దలు ఇప్పుడు మిత్రులు సుధాకర్ గారు మాట్లాడారు, పెద్దలు శివలాల్ గారు కూడా మాట్లాడారు, అదేవిధంగా బండి సంజయ్ అన్న గారు కూడా స్పష్టంగా చెప్పారన్న. ఏ వ్యక్తి మీద కూడా ఆరోపణలు వచ్చినా ఏవి చేసినా ఎలా పడితే అలా వాళ్ళని అరెస్ట్ కానీ చేయడం కానీ ఇలా ఉండవు, ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఈరోజు ఒకటి స్పష్టంగా చెప్తున్నాను సార్, ఆల్రెడీ భగీరథ్ గారు ఒక ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇచ్చారు. ఇది కేవలం నా మీద కంప్లైంట్ చేశారు, ఆరోపణలు, ఇది హనీ ట్రాప్ అని చెప్పి స్పష్టంగా చెప్పారు. సంజయ్ అన్న గారు కూడా స్పష్టంగా చెప్పారు, నా కొడుకు నిర్దోషి, మేము గతంలో ఫ్రెండ్స్. నిర్దోషి అని ఆయన చెప్పలేదు, నిర్దోషం చెప్పడానికి ఆయన ఎవరండి? ఒకటి సార్, ఇంతమంది మాట్లాడినప్పుడు మీరు టైం ఇచ్చారు, మాకు 30 సెకండ్లు కూడా టైం ఎందుకు ఇవ్వట్లేదు? ఒకటి నేను తప్పు ఏం మాట్లాడలేదు సార్. బండి సంజయ్ అన్న గారు ఏం చెప్పారు, నా కొడుకు తప్పు చేయలేదు, ఖచ్చితంగా నిర్దోషిగా
నిరూపించుకుంటాడు ఖచ్చితంగా, ఒకవేళ తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తారని మాత్రం చెప్పారు. అరే అదే నేను ఒకటే చెప్తున్నా రెండు సార్, statement ఈ రోజు 4 రకాల సెక్షన్లతో ఈ రోజు ఒకటి సార్, కంప్లైంట్ రైజ్ చేసిన వాళ్ళు కావచ్చు, పోలీసులు కావచ్చు, చట్టం ప్రకారం ఒక ప్రొసీజర్ ఉంటుంది సార్. ఈ రోజు భగీరథ్ గారి మీద బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం 24, 25 రీడ్ విత్ 12 కావచ్చు, జువెనల్ జస్టిస్ 75 ప్రకారం ఈ రోజు ఆయన మీద ఎంక్వైరీ ఉంటుంది 100%. ఎంక్వైరీలో వచ్చినటివి జస్ట్ ఆరోపణలు, నిజంగా ఇవి నిజంగా ఆరోపణల, చూద్దాం. వేధింపుల, దాడి జరిగిందా, కేవి మాత్రమే జరుగుతాయి. నిజ నిర్ధారాలు ఇప్పుడు శివలాల్ గారు, సుధాకర్ గారు, మల్లికార్జున గారు, లక్ష్మీనారాయణ శెట్టి గారు ఈ రోజు వాస్తవాలు చేయలేము. కేసు న్యాయస్థానాల పరిధిలోకి వెళ్ళిపోయింది. ఈ రోజు బాధ్యత గల ఒక డీసీపీ రుతురాజ్ గారి నేతృత్వంలో ఒక సిట్ ఏర్పాటైంది. ఖచ్చితంగా భగీరథ్ గారు ఎంక్వైరీకి వెళ్తారనే ఆశాభావం మాకు ఉంది. నిజంగా ఇవన్నీ ఆరోపణలు మాత్రమే సార్, ఎక్కడ ప్రూవ్ కాలేదు, ఎక్కడ ఎవిడెన్స్ లేవు. ఖచ్చితంగా భగీరథ్ అన్న ఖచ్చితంగా నిర్దోషిగా బయటపడతారు. ఇవన్నీ కేవలం ప్రతిపక్ష పార్టీల యొక్క కుట్ర, రాజకీయ కుట్ర, బండి సంజయ్ గారి యొక్క వ్యక్తిత్వం మీద జరిగిన ఒక హననంగా మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా భగీరథ్ గారు నిర్దోషిగా ఖచ్చితంగా తొందరలోనే బయటపడతారు సార్. సిట్ దానికి ఎంక్వైరీకి వెళ్తారు అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆశాభావం ఏంటి సార్? వెళ్ళాలి కదా సార్, వెళ్ళాలి కదా. ఆశాభావం వ్యక్తం చేయటండి. తప్పు చేసిండు కాబట్టి భయపడుతున్నారు. యాంటిసిపేటరీ తీసుకునే వరకు వెళ్ళాడు. రైట్, తీసుకునే వరకు వెళ్ళాడు సార్. ఒకటి ఖచ్చితంగా భగీరథ్ అన్న ఏ తప్పు చేయలేదు, ఇది కేవలం హనీ ట్రాప్ అని ఖచ్చితంగా కోర్టు ద్వారానే ఇది వస్తుంది సార్, నిరూపిస్తుంది సార్. చూడండి మీరు. లే మల్లికార్జున్, నీ అంతరాత్మను అడుగు. నువ్వు ఫేవర్ చేస్తున్నావా లేకపోతే న్యాయం మాట్లాడుతున్నా? నీ అంతరాత్మ చెప్తుంది. బాధ్యత గల వ్యక్తిగా మాట్లాడుతున్నాం సార్. గతంలో ఫ్రెండ్స్ గా ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు 6 నెలల తర్వాత ఎలా శత్రువులు అవుతారు, ఏ విధంగా దీన్ని రాజకీయ కుట్ర కోణం వైపు మళ్లించారో మీరందరూ చూడాలి సార్. డైవర్షన్ సార్, ఒకటి డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ లో బీఆర్ఎస్ ఒక ఎత్తుగడ సార్. ఇది నెక్స్ట్ తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురాకూడదని, బండి సంజయ్ అన్నను బద్నం చేయాలని ఇది రాజకీయ కుట్ర సార్. ఇది కేవలం పావుగా వాడుకొని బండి సంజయ్ అన్నని బదనం చేయాలని టీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ప్రజల బుద్ధి చెప్తారు సార్. ధన్యవాదాలండి మల్లికార్జున గారు, ధన్యవాదాలండి శివలాల్ గారు, ధన్యవాదాలండి. అదేవిధంగా ధన్యవాదాలండి సుధాకర్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా మీరో నేనో ఎవరమో ఇక్కడ వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు కాదు. ఒక బాధ్యతలుగా సహాయ మంత్రిగా తన కుమారుడు ఎవరైతే ఉన్నారో తన కుమారుడిని సంబంధిత ఎంక్వైరీ అధికారుల ముందు నిలబెట్టాల్సిన బాధ్యత బండి సంజయ్ గారికి ఉంటుంది. అది 100% అలా ఉంటేనే బాగుంటుంది. ఆయన యొక్క పెద్దరికానికి ఒక గౌరవం ఉంటుందనే మాటలో వాస్తవం. దానిలో అయితే ఈరోజు సిట్ ఇచ్చిన ఎంక్వైరీకి కంపల్సరీ బండి భగీరథ్ హాజరవ్వాల్సి ఉంది. చూడాలి మరి ఆయన హాజరవుతారు లేదా. ఇక వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఎవరు తప్పు చేశారు, వాళ్ళిద్దరూ జరిగిన వీడియోలు అవన్నీ చూస్తూ ఉంటే ఒక మాటకి టప్, ఇతను 100% తప్పు చేశాడని అనుకుంటానికి ఎక్కడ ఎవిడెన్స్ లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమె కూడా అన్నం తినిపిస్తూ నవ్వుతూ, ఆ అమ్మాయి యొక్క తల్లి కూడా మరి ఫోటోలు తీస్తూ బగి విట్రా అని చెప్పి క్లోజ్గా మాట్లాడిన వీడియోలు అన్నీ కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. ఏం జరిగింది అనేది మరికొన్ని రోజుల్లో సంబంధిత అధికారులు వెల్లడిస్తారు. అప్పటి వరకు కూడా బండి సంజయ్ కొడుకు తప్పు చేశాడా చేయలేదా అని కంక్లూడ్కి ఎవరూ రావడానికి లేదు. అది 100% చట్టం తన పని తాను చేసుకుపోతుంది. బాధ్యత గల సహాయ మంత్రిగా బండి సంజయ్ గారు కూడా తన కొడుకు విషయంలో మరి ఏదైతే మాటలు బాహాటంగా చెప్పారో చేతల్లో కూడా చేస్తే ఆయన మీద గౌరవం పెరుగుతుందనేది అందరూ కూడా మాట్లాడుతున్న మాట. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తానండి. ఏఎన్ఎన్ నమస్తే.